ప్రవళిక శ్యామ్ గారు, భార్య వయసు 27, భర్త వయసు 30, జగిత్యాల. కాకపోతే వీళ్ళు పెళ్ళి 6 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్టట్లేదని రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడ పరీక్షలు చేసి ఏఎంహెచ్ చాలా తక్కువ ఉంది, 0.8 ఉంది అని చెప్పారు. హైపోథైరాయిడ్ ఉంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓడి, పిల్లలేస్తే తప్ప నెలలు రావట్లేదు, ఇలా అన్ని బాధలు పెట్టారు. మరి ఆపరేషన్లు, ఐవీఎఫ్లు అంటే అవి వెళ్ళకోకుండా మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన ఎన్ని రోజులకి ప్రెగ్నెన్సీ వచ్చింది మీకు? 6 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది. అది ఐవీఎఫ్తో వచ్చిందా, న్యాచురల్గా వచ్చిందా? న్యాచురల్గా వచ్చింది, ఐవీఎఫ్ లేదు కదా. అలాగే ప్రెగ్నెన్సీ వచ్చినా ఒక్కసారి ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిందని చెప్పి అప్పుడు చెప్పారు. అందుకని మనం కూడా ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయింది కాబట్టి వెయిట్ చేసాం. వెయిట్ చేసి ఇప్పుడు కూడా మళ్ళీ స్కాన్ చేసి చూస్తే ఇదిగో ఇప్పుడు ఎంత వచ్చింది? 15 వారాలు వచ్చేసింది. ఇదిగో 15 వారాలు. అప్పుడు 2 నెలలకే పోయింది, వచ్చిన నెలే పోయింది. కానీ ఇప్పుడు 3వ నెల కూడా దాటిపోయింది. చక్కగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్, బాగుంది, బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంది లోపల అని చెప్పి స్కానింగ్లో ఇచ్చారు కదా. సో ఏఎంహెచ్ తక్కువ ఉన్నా కూడా, పీసీఓడీలు ఉన్నా కూడా, థైరాయిడ్లు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. ఆపరేషన్ అక్కర్లేదు, ఐవీఎఫ్లు అక్కర్లేదు అనేది నిరూపణ అయింది కదయ్యా. నిరూపణ అయింది. ప్రవళిక శ్యామ్ గారు, జగిత్యాల. థ్యాంక్ యూ వెరీ మచ్.